హలో గైస్, నేను మీ విజు మాట్లాడుతున్నాను. అండ్ ఎలా ఉన్నారు మీ అందరు కూడా? అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజు రాక్ మూవీ రివ్యూస్. రివ్యూ ఆఫ్ ద మూవీ బోతద్దం భాస్కర్ నారాయణ అండ్ యాక్టర్ బై శివ్ కందుకూరి గారు అండ్ రాశి సింగ్ గారు. ఆ రిటర్న్ అండ్ డైరెక్టర్ బై వచ్చేసి పురుషోత్తం రాజు గారు. అండ్ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 21 minutes. మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే, అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే నా ఫర్దర్ రివ్యూ ఉంటుంది కదా, అది మీరు మిస్ అని చూడవచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గైస్, నేనైతే ఈ వీక్ అయితే ఒక కొత్త మూవీతో రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఇంకా బోతద్దం భాస్కర్ నారాయణ మూవీ చూసే నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ ఇస్ గుడ్. మూవీలో మెయిన్ ప్లాట్కి రావడానికి ఎక్కువ టైం అయితే పట్టలేదు. మూవీ స్టార్ట్ అవ్వడం బీజం ఉంటుందండి, అదైతే నిజంగా చాలా లెవెల్లో అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. బేసిక్గా మర్డర్ చేసిన తర్వాత దాన్ని సాల్వ్ చేయడం. సో అంటే ఇలాంటి మూవీ ప్లాట్స్ కూడా అలాగే ఉంటాయి కదా బేసిక్గా. అయితే హీరోకి అయితే చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే అంబిషన్ ఉంటుంది, డిటెక్టివ్ అవ్వడం అని, ఇన్వెస్టిగేషన్ చేయడం అలాంటివి అనమాట. సో వాళ్ళ బ్రదర్ కేసులో కూడా సాల్వ్ చేయడానికి అలా చాలా కష్టపడుతూ ఉంటారు. సో ఆ పెద్ద కూడా అదే కంటిన్యూ అవుతుంటుంది అనమాట. ఆ సీరియల్ కిల్లర్ మర్డర్స్, ఆ చుట్టూ స్టోరీ అంతా తిరుగుతూ ఉంటుంది. పోలీసు వాళ్ళకి చాలా స్ట్రగుల్ అవుతుంటారు అనమాట. ఆ సీరియల్ కిల్లర్కి పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఏం లేదు, కనిపించలేదు. నాకు ఈ మూవీ ట్రైలర్ అయితే బాగా నచ్చిందండి. సో అంతకి అంత ఇంప్రెస్ అయ్యి మూవీకి వెళ్ళడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంకో రీజన్ కూడా ఉంది, మీకు చెప్తాను. ట్విస్ట్ కూడా బాగానే ఉంటాయండి. కొన్ని సీన్స్ అయితే రియలిస్టిక్గా అనిపించలేదు, ఎందుకో కానీ కొంచెం ఎక్కడ తగ్గినట్టుంది. కొన్ని అంటే పెట్టాలంటే పెట్టాలేమో అనిపించింది. కొన్ని సడన్గా జరుగుతుంది. మంచి పాయింట్స్ తీసుకున్నారు. సో భస్మాసురుడు ఏదో పాయింట్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. సో హీరోయిన్ భస్మాసురుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, అది కూడా బాగా అనిపించింది. సో నేను కొంతవరకు చెప్పగలను, ఎందుకంటే మీరు వెళ్తే చూస్తే ఆ థ్రిల్ అనేది వేరేలా ఉంటుంది, ఒక క్లారిటీ వస్తుంది. డైరెక్షన్ కూడా తీసుకుని, స్క్రిప్ట్ కూడా మ్యాథలాజీ రిఫరెన్స్తో తీసుకున్నారు, చాలా బాగా అనిపించింది. నేరేషన్ అయితే చాలా ఫ్లాట్గా వెళ్తుంటే ఫీలింగ్ అయితే వస్తుంటుంది. స్టోరీ వర్షన్ చాలా బాగుంది. అండ్ మూవీ చూసినప్పుడు మనం కొన్ని గెస్ట్ చేస్తూ ఉంటాం కదా, జనరల్గా గెస్ట్ చేస్తుంటాం, వీళ్ళు అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు, కొన్నిసార్లు అవి కరెక్ట్ కూడా అయిపోతుంటాయి. సో అలా చేస్తుంటే ఈ మూవీలో వల్ల మనం కరెక్ట్ గెస్ట్ చేయలేము. అసలు నాకు సస్పెన్స్ని కంటిన్యూగా మెయింటైన్ చేశారు, అదే చెప్పుకోవచ్చు. మూవీ క్లైమాక్స్ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారు కదా, రివీల్ చేశారని చెప్పాను, నేనైతే అస్సలు గెస్ట్ చేయలేదు. అని అంటే ఈ పర్సన్ అవుతారనిస్తే ఎవరైతే మూవీ చూసారో కదా వాళ్ళకైతే క్లియర్గా అర్థమైపోద్ది. ప్రతి పాయింట్ చూసుకుంటే ట్విస్ట్ ఉంటుంది. అండ్ మనం గెస్ట్ చేయలేని విధానంగా ఉంటుంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉందండి. ఆ మర్డర్స్ అవ్వడం రీజన్ ఏంటి అనేది ఉంటుంది. అండ్ పిక్ చేసుకోవడం ఆ విధానం కూడా చాలా బాగా అనిపించింది ఇలాంటి స్టోరీని. బట్ ఫస్ట్ అయితే ఆపరేషన్ వ్యాలంటైన్కే వెళ్దాం అనుకున్నా. బట్ మా బ్రదర్ నేను టికెట్ బుక్ చేసినప్పుడు ఏమన్నారంటే, సజెషన్ ఇచ్చాడంటే భాస్కర్ నారాయణ అదే బోతద్దం భాస్కర్ నారాయణ మూవీకి అయితే వెళ్ళు, అది బాగుంటుంది. ఆ సజెషన్ ఇవ్వలేదంటే నేను మళ్ళీ దాన్ని రిమూవ్ చేసి ఈ మూవీకి వెళ్ళడం అయితే జరిగింది. సో మీకు దీనిలో హారర్ జోనర్ అయితే కాదు. సో హారర్ జోనర్ ఉన్నదా మేము అనుకోవద్దు, హారర్ జోనర్ మూవీ అయితే కాదు. ఈ మూవీలో మీకు క్రైమ్, మిస్టరీ, థ్రిల్లర్ అండ్ మైథలాజీ ప్లాట్ అయితే తీసుకున్నారు. ఈ మూవీలో కొన్ని ఫన్ సీన్స్ కూడా ఉంటాయి, కానీ అంతగా ఫన్నీగా అనిపించలేదు మనకి ఎందుకో. కానీ మూవీ కాన్సెప్ట్ స్టోరీ తీసుకుని చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మూవీ లాస్ట్లో అయితే పాయింట్స్ కనెక్ట్ చేస్తారు అండ్ అది కూడా బాగానే ఉంటుంది. మూవీ అలా వెళ్తుంటే మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఇన్వాల్వ్ అయిపోతుంటాం. అండ్ స్టోరీ కూడా చాలా స్ట్రాంగ్గా రాసుకున్న ఫీలింగ్ అయితే వస్తుంటుంది. మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ అని చెప్పవచ్చు, బాగా నచ్చింది కూడా. సో ఈ మూవీ చూస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఏజెంట్ సాయి శ్రీనివాస్ గుర్తు వస్తుంది. కానీ కొన్ని పాయింట్స్ అంటే ఈ మూవీ సిమిలర్గా అనిపించింది నాకైతే. అండ్ డైరెక్ట్గా తీసుకుని వెళ్ళే విధానం బాగుంది. అండ్ మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టేలా ఉండదు. అండ్ ఓవరాల్గా మూవీ అయితే బాగుందండి, కాన్సెప్ట్ సూపర్ అనిపించింది నాకు. హీరో కూడా చాలా బాగా చేశాను అనిపించింది. సో అదే అండి ఓవరాల్గా మూవీ నాకు బాగా నచ్చింది. అండ్ ఆర్టిస్ట్ విషయానికి వస్తే హీరో గారు చాలా బాగా చేశారు, హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. ఉన్నది తగ్గట్టు హీరో చాలా బాగా చేశారు. అందరూ సపోర్టింగ్ యాక్టర్ కూడా అందరూ కూడా వాళ్ళ తగ్గట్టు కూడా వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు స్టోరీ చాలా తగ్గట్టు చేశారు. అండ్ సపోర్టింగ్ యాక్టర్ కూడా చాలా బాగా చేశారు. అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు అయితే అప్రిషియేట్ చేయవలసిందిగా, స్టోరీ ప్లాట్ అయితే తీసుకొని చాలా స్ట్రాంగ్గా తీసుకున్నారు. అది చూస్ చేసుకున్న విధానం, ఆ పిక్చర్ విధానం స్టోరీ అయితే చాలా బాగా అనిపించింది. సో నాకు చాలా ఎందుకో యూనిక్గా అనిపించింది ఆయన తీసుకున్న కాన్సెప్ట్ కూడా. సో హారర్ జోనర్ కాదు ఇది, అది గమనించుకోండి. మంచి ట్విస్ట్ ఉంటే రాసుకున్నారు. ఆయన స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. సో మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా తీసిన సాంగ్స్ అయితే యావరేజ్గా ఉన్నాయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నేను చెప్పాను స్టార్టింగ్లో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది స్టార్టింగ్ నుంచి. అంటే ప్రతి సీన్కి బాగా ఎలివేట్ అయింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. సో నిజంగా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా.
సో నేను ఇచ్చిన ఈ మూవీ రేటింగ్ అయితే 4.1/5 అండి. సో మీ అందరూ వెళ్ళి మూవీకి ఎంజాయ్ చేసి బాగా ఎంజాయ్ చేయండి చూసి. సో దట్ ఇస్ గై, దిస్ ఇస్ రివ్యూ. ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకున్న ఫర్దర్ రివ్యూని మిస్ అవ్వకుండా చూడవచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ అలాగే నా సెకండ్ ఛానల్ ఉందండి, విజు రాక్ స్టార్ వ్లాగ్స్ అనేసి. సో మంచి మంచి షార్ట్స్ ఉంటాయి, మీకు వ్లాగ్స్ ఉంటాయి, సో అన్నీ ఉంటాయి అక్కడ. సో వెళ్ళి కూడా ఆ పేజ్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, పని అయిపోద్ది. అలాగే అది దాన్ని కూడా బాగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి, మీ ప్రేమ అభిమానం దాంతో పాటు కూడా ఉండాలి. సో అలాగే నేను ఇంప్రూవ్ అవ్వాలి కదా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీ టు నెక్స్ట్ వీడియో. అండ్ ఒక కొత్త రివ్యూతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటివరకు బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.